హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్స్. ఇంకా రోజులాగానే కళ్ళాపేసి ముగ్గెడుతున్నానండి. ఏంటి ఈ అమ్మాయి ఎడమ చేత్తో తెగ పెట్టేస్తుంది అనుకుంటున్నారా? నాకు ఎడమ చేత్తోనే వచ్చండి, కుడి చేత్తో పెట్టలేను. కుడి చేత్తో పెట్టాలని ట్రై చేసినా కూడా చెయ్యి నొప్పి పుట్టేది కానండి, కుడి చేత్తో పెట్టలేకపోయేదాన్ని. ఇది మా మేనత్త నుంచి నాకు వచ్చింది, నా నుంచి మా అబ్బాయికి వచ్చింది. మా మేనత్త నుంచి నాకు వచ్చింది, నా నుంచి మా అబ్బాయికి వచ్చిందండి. ఒక పనులే కాదు, రైటింగ్ కూడా నేను ఎడమ చేత్తోనే రాస్తాను. ఆడు కూడా ఇప్పుడు ఎడమ చేత్తోనే రాస్తున్నాడండి రైటింగ్ కూడాను. ఇంక ఇది పోవాలంటే పోదేమో, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందేమో. ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వచ్చేలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బియ్యంలో ఉప్మా చేశాను. ఇంకా కర్రీకి ఆనపకాయ కర్రీ వండాలనుకున్నానండి. టిఫిన్ చేసేసి పిల్లలు రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా ఆనపకాయ కూర వండుతున్నాను. ఆనపకాయ దప్పలం వండుకోవచ్చండి, కానీ మా పాపకి పాలేసి వండటం అనేది బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా అందుకని ఈ ఆనపకాయ కూర ఇలా పాలేసి వండానండి. ఇంకా సాయంత్రం దీపారాధన పొద్దున్న చేసుకుంటాను, సాయంత్రం కూడా. ఒక్కోసారి పొద్దున్న వీలవ్వకపోతే మ్యాక్సిమం సాయంత్రం చేసుకోవడానికి చూస్తానండి. సాయంత్రం ప్రసాదంగా పులిహోర చేశాను. అదే రవ్వ ఉంటుంది కదండి, రవ్వ ప్యాకెట్, అది పులిహోర కింద చేశాను. ఆ రవ్వ పులిహోర కింద చేసి ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టానండి. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.